భారతదేశంలో 1950 స్వాతంత్రం వచ్చాక గణతంత్ర రాజ్యం ఏర్పడినాక 1950 బలవంతరాయ్ మెహతా కమిటీ ప్రకారము లోకల్ గవర్నెన్స్ తేవడం జరిగింది. రాజ్యాంగంలో 73, 74 సవరణ చేస్తూ మున్సిపాలిటీస్కు గ్రామ పంచాయతీలు సమితి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోకల్ గవర్నెన్స్ వచ్చినాక గ్రామాల అభివృద్ధి ఎట్లుంది, గ్రామాలు ఏ విధంగా తయారైనాయి అనే విషయాల మీద వనపర్తి జిల్లా, తెలంగాణ ప్రభుత్వం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో గల కాలు గ్రామ పంచాయతీలు ఉన్నాము. వీరు సోలిపురం తిరుపాల నాయుడు గారు, వారు లీలావతి మహేశ్వరరెడ్డి గారు. వారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో 8 ఓట్లతో సర్పంచ్గా గెలవడం జరిగింది. వీరు పలుమార్లు ఉప సర్పంచ్గా, సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించడం జరిగింది. వీళ్ళకి ఎంతో అనుభవం ఉంది ఇక్కడ గ్రామ సమస్యల పట్ల, జనాల పట్ల. గ్రామాల్లో ఏమేమి మేలు జరిగినాయి, ఏమేమి కీడు జరిగింది ఈ లోకల్ బాడీ గవర్నెన్స్ వల్ల అని తెలుసుకుందాం వీళ్ళని అడిగేసి. అంటే 25 నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో పాల్గొంటున్నాం, కానీ ఈ రాజకీయంలో ఏమీ ఒరిగింది అయితే ఏం లేదు. పల్లెలు నష్టాలతో కూడుకుపోయింది తప్ప ఎలక్షన్స్ నుంచి లాభాలతో కూడుకుపోయింది అయితే ఏం లేదు. వాస్తవంగా అన్ని సామాజిక వర్గాలు అన్నీ కలిసికట్టుగానే మంచిగా ఉండి గ్రామ పంచాయతీ కానీ ఊరు కానీ డెవలప్ చేసుకొని కొద్దిగా ముందు దారిలో పోవాలనుకుంటే ఏకగ్రీవాలు చేసుకోవాలని నాకు తెలిసి. కానీ ఇక్కడ కొంతమంది కొన్ని రాజకీయ శక్తులు అట్లా వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఊరును అంటే చీల్చి కులాల పరంగా చీల్చి వాళ్ళు ఏదో మేము రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీలు బీసీలు ఏం చేస్తారు, మేమంతా ఒకటైతే మీరు మమ్మల్ని ఎదుర్కోవడం ఏంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటే మేము ఉడక మాకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉడక మాకుంది. దాంట్లోనే భాగంగా ఆ రెడ్డి సామాజిక వర్గంలో మేము ఉడక మా క్యాండిడేట్ను పెబ్బేటి నీలమ్మను పెట్టడం జరిగింది. మేము ఉడక అన్ని కులాలను కలుపుకొని ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను అందరిని కలుపుకొని, అంటే ఇక్కడ మాకు మైనార్టీలు లేరు, ఎస్సీ బీసీ మైనార్టీలు ఉడుకున్నారు, వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరిగింది. మాకు అన్ని కులాలు సహకరించి ఇవాళ మమ్మలను ముందు అడుగు వేయండి, రాజకీయంగా మీరు కొంచెం ముందుగా ఈ గ్రామ స్థాయిలోనే కాదు మండల స్థాయిగానే ఊడక ముందరుకోండి అన్నట్లు ఆలోచనతో జనాలు మమ్మల్ని అందరూ ఆదరించి అభిమానించి మాకు ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ నమ్మకాన్ని మేము ఎప్పుడుక ఒమ్ము చేయం. గ్రామాన్ని రకరకాల విధి విధాలుగా అంటే తీర్చిదిద్ది గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో మళ్ళీ మా కృషి అంటే మాకు ఏదైతే ఎవరైతే పైన జిల్లా పరిషత్ అనుకో, మండల పరిషత్ అనుకో, ప్లస్ ఇంకా మాకు ఎవరైనా ఇటువంటి వాళ్ళ నుంచి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకొని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక్క నయా పైసా కూడా ఎక్కడ ఫ్రాడ్ లేకుండా గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి వనరులు ఏంది, వసతులు ఏంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తామని చెప్పి మాకు ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు పి మహేష్ రెడ్డి, నా భార్య సర్పంచ్ ఇప్పుడు పి లీలావతి, చిన్నంబాయి మండలం, కాలూరు గ్రామం, వనపర్తి జిల్లా. ఈ ఎలక్షన్లు మొన్న జరిగిన ఎలక్షన్లు ఓన్లీ వర్గ రాజకీయాల లెక్కనే మా మీద ప్రోద్బలం చేసి దాని కొరకు మా ఫ్రెండ్ సాయంతోటికే ఇంకా కతిమ వాళ్ళు ఒక అందరితోటికి సహకారం కొంతమంది మా వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళతోటికి సహకారంతో ఈరోజు పోటీ చేసి ఏదో విధంగా ఆయన మా ఫ్రెండ్స్ సహకారంతో 25 ఏళ్ళ నుంచి మా అనుబంధం ఉంది, 25-30 ఏళ్ళ నుంచి. అప్పుడు కూడా మేము ఆయన సహకారం చేసినా ఆయన ముందరికి వెళ్ళిండు. ఇప్పుడు కూడా మాకు వచ్చింది మా ఫ్రెండ్ నుంచి, మా ఫ్రెండ్స్ కతిమూల సహకారం నుంచి ఈరోజు మేము అందరి హృదయం నుంచి మేము గెలుచుకోవడం జరిగింది. కాకపోతే ఈ అరాజకమైన రాజకీయాలు మాకు మంచిగా నచ్చుతలేవు. ఈ ఎలక్షన్ లేకుండా అందరికీ యూనిట్గా ఉండి
ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అందరికీ ఐకమత్యంగా ఉండి ఊర్లో కచ్చేలు కార్పణాలు లేకుండా ప్రశాంతంగా జీవితం ఉండి అందరికీ మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా మాకు ఏ కక్ష లేవు, ఏ కార్పణ్యాలు లేవు. ఓన్లీ రెచ్చగొట్టి రెడ్డిస్ మేము సపరేటు, ఈవీస్ క్యాస్ట్ సపరేటు, ఆ క్యాస్ట్ సపరేట్ అని మనుషులను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టింది. మాకు ఆ తారతమ్యాలు ఎప్పుడు లేవు, మా నాయనల నుంచి లేవు, మాకు లేవు. ఇప్పుడు మేము దాని కొరకే మా ఫ్రెండ్ సహకారం దొరికే కతిమ వల్ల దొరికే ఊర్లో ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మేము ఈరోజు విజయం సాధించినాం. దాని కొరకు మా డెవలప్మెంట్ ఎప్పుడు పరిస్థితుల్లో అందరిని కలుపుకొని పోతాం. ఆయనను పెట్టుకొని మా ఫ్రెండ్ని పెట్టుకొని ముందుకు నడుస్తాం, సహకరిస్తాం.